మూసి ఉన్న గదిలోని కథల్ని మీరు చాలా చూశారు కదూ. మేం కూడా చాలా కష్టపడి ట్రేస్అవుట్ చేశాం. హత్య ఎలా చేశారన్నది తెలీదు, కానీ తలుపు లోపల నుండి మూసి ఉంచారు. పైగా చనిపోయిన వ్యక్తి తప్ప గదిలో ఇంకెవ్వరూ లేరు. మరి హత్య ఎలా జరుగుంటుంది? ఇప్పుడు హంతకుడు గదిలోంచి బయటికి ఎలా వెళ్ళాడో అదొక మిస్టరీ. పైగా ఎలా హత్య చేశాడో చెప్పడం కూడా కష్టతరమవుతుంది. ఇప్పుడు చెప్పే కేసులో అసలేం జరిగిందంటే, ఒక శవం ఉంది. శవం రక్తసిక్తంగా ఉంది. కత్తితో పొడిచారని స్పష్టంగా తెలుస్తోంది. కానీ కత్తి గదిలో ఎక్కడా దొరకలేదు. బయటికెవరూ వెళ్లలేదు, లోపలికెవ్వరూ రాలేదు. అయినా కత్తి మాయమైంది. హత్య జరిగినప్పుడు కాసేపు కరెంట్ పోయింది. కరెంటు పోయి వచ్చే లోపల హత్య జరిగింది. ఆ కత్తి కూడా మాయమైంది. తలలు బాదుకున్నాం, కానీ ఇదంతా ఎలా జరిగిందో అర్థం కాలేదు. అక్కడున్న వాళ్లంతా చెప్పడం ఏంటంటే, అది మాకేం తెలీదండి అని. మరి ఇక ఎవరినడగాలి? గోడల్నడగాలా? చివరకు అదే జరిగింది. ఆ కత్తి అసలెక్కడుందో, ఏమైందో గోడలే చెప్పాయి. అదేంటో మీరే చూడండి. భలే వారయ్య మీరు. మీటింగ్ ఉంటే కనీసం ఒకరోజు ముందైనా చెప్పొచ్చుగా. గంట ముందు ఫోన్ చేస్తే అర్థం ఏంటి? వాడు కూడా మాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. ఏదో అర్జెంట్ అన్నాడు, అందుకే మీటింగ్ ఇప్పుడు పెట్టాం. ఏంటయ్యా అర్జెంటు? అదేదో రేపు పెట్టుకుని ఉండొచ్చుగా. రే అఖిల్, ఈ మీటింగ్ బిజినెస్కి సంబంధించింది మాత్రమే కాదు. నీకు అర్థమవుతుందా? మన ప్రాణాలు కాపాడుకోవడానికి. ఏమైంది నీకు? వాడు తాగి వాగుతున్నాడా? ఇది తాగి వాగటం కాదురా. విక్రమ్ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. కాస్త ముందుగా వచ్చుంటే నీకు కూడా వాడు ఎలా మారాడో తెలిసేది. అవును అఖిల్, వాడు ఏదో విచిత్రంగా మాట్లాడాడు. ఏదో దెయ్యం పట్టిన వాళ్ళ. అవునా? అవును, అర్ధరాత్రి 12 గంటలకు ఏదో చెప్తానన్నాడు. 12 గంటలకేంటి? అదే నాకు అర్థం కాలేదు. ఏదో ఆత్మ దెయ్యం అంటున్నాడు. నేనెదురు చూసింది నాకు దొరికింది. ఏ విషయం? అది నీకు అర్థం కాదు. బిజినెస్ విషయమా? నీ ఆత్మ ఎప్పుడైతే శూన్యంలో ప్రశాంతంగా కలిసిపోతుందో అప్పుడు బంధాలు, ఈ బిజినెస్లు మాయమైపోతాయి. దానికి టైంకి సంబంధం ఏంటి? ఈ టైంలో ఏదైనా ఆత్మ రావడానికి ముహూర్తం పెట్టావా ఏంటి? తినబోతూ రుచెందుకు? విక్రమ్, నీకు తెలుసుగా, నాకు ఆత్మ అవి అంటే చాలా భయం రా. 12 కావటానికి ఎక్కువ సమయం లేదు. ఈరోజు రాత్రి నుండి మనందరి జీవితాలు మారిపోతాయి. అదే శాశ్వతం. ఏ బాబు, ఇటు చూడు. 1 గంట వరకు ఈ గదిలోకి ఎవరూ రాకూడదు. సరే సార్. ఎవరు కూడా. అలాగే సార్. ఇదిగో ప్రమోద్ వస్తే అతను మాత్రం లోపలికి పంపు. నువ్వు మాత్రం బయటే ఉండు. సరే సార్. కారు డ్రైవర్ని ఇంకెవరిని లోపలికి రావద్దని చెప్పు. ఓకే సార్. నువ్వు కూడా. హలో బాస్, నువ్వు లోపలికంటూ వెళ్ళకు. ఏంటి? లోపల మందుతో పాటు ఇంకేమైనా ఉందా? మరి అందుకే చెప్పారు. మన కోసం కూడా ఓ బాటిల్ నొక్కలేకపోయావా? ఈ వాతావరణం చూస్తుంటే కాస్త భయంగా ఉంది. కొంచెం చుక్క పడిందంటే భయం మన జోలికి రాదు. అర్థమైందా? ఏంటి, నువ్వు తాగడానికి బాగానే నాటకాలు ఆడుతున్నావే? నిజంగానే నాకు ఆత్మలంటే భయంరా. పైగా చీకట్లో ఏవో అరుపులు కూడా వినపడుతున్నాయి. అందుకేరా అడిగింది. ఈ ప్రమోద్ ఎక్కడున్నాడో అర్థం కావటం లేదా? ఎప్పుడు ఎస్కేప్ అవుతుంటాడా? ప్రమోద్ కోసం ట్రై చేస్తున్నట్టున్నాడు. అటు చూడండి. నాకెందుకో అనుమానంగా ఉంది. తప్పకుండా ఏదో తప్పు జరిగిపోయేలా ఉంది. అవును, విక్రమ్ ప్రవర్తన డౌట్గా ఉంది. పైగా ఈ బంగ్లా కూడా చాలా భయంకరంగా ఉంది. అసలు రాత్రులు ఆత్మలు ఎందుకు తిరుగుతాయంటారు? అది నిజమా? అది నిజమో కాదు, ఇప్పుడు అవసరమా? ఫ్రెండ్స్, మరో పెగ్గేద్దాం. ఇంకొకట? ఓకే, కమ్ కమ్.
అరే ఏంటిది ఈ సమయంలో కరెంట్ పోయిందేంటి? పోయింది. ఒకవేళ ఆత్మ వచ్చిందేమో. విశాల్ నీ దగ్గర లైటర్ ఉందా? లైట్ రా చూస్తాను. ఎక్కడుంది? ఏ బాబు, టార్చ్ తీసుకురా. ఎవర్రా అరిచింది? ఏమైంది? అరిచింది ఎవరు? అరిసింది ఎవరు? విక్రమ్ 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 ఆ? తలుపు తెరవండి, తలుపు తెరవండి. రక్తం, రక్తం. హత్య. మన విక్రమ్ సార్ని ఎవరో హత్య చేశారు. సిఐడిని పిలిపించండి. అసలు బ్యూరోలో ఈ సౌండ్ ఏంటి? అర్థం కావట్లేదు సార్. శబ్దం వింతగా ఉంది. ఇంత దారుణంగా ఉంది. ఏంటా శబ్దం? బ్యూరోలో ఇలాంటి శబ్దం ఎప్పుడు వినలేదు. అవును సార్, బ్యూరోలో ఎవరో బాంబు పెట్టారేమో సార్. ఇక్కడ అదే తక్కువైంది. మనకి శత్రువులు చాలా మంది ఉన్నారు కదా సార్, ఎవరైనా లేపేయడానికి ప్లాన్ చేశారేమో. లేదు, ఇది బాంబు కాదు, అంతకంటే డేంజర్. జోసఫ్ సార్, ఆ శబ్దం అటువైపు నుండి వెళ్ళి చూడు. సార్ చూస్తుంటే ఏదో జంతువు బ్యూరోలోకి దూరినట్టుంది. అవును, భయంకరంగా అరుస్తోంది సార్. సార్ అరే భగవంతుడా. ప్రణీత్, ప్రణీత్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇలా ఇక్కడెందుకు పడుకున్నావు నువ్వు? అదే అదే పైన పడుకున్నాను కానీ సార్, కింద ఎప్పుడు పడ్డాను నాకే తెలియదు సార్. ఇంటికి వెళ్ళొచ్చుగా. ఏంటి సార్, మీరే కదా రాత్రంతా ఆ భారతంపై కన్నేసి ఉంచమన్నారు. సరే, ఏమైనా దొరికిందా? ఏం దొరకలేదు సార్. పొద్దున్నే వచ్చి ఇక్కడ నిద్రపోయా. ఏ ఆగో. మా ఇంటికాడ నుంచి నా భార్య అయ్యి ఉండొచ్చు కదా. హలో, హత్య. విక్రమ్ హత్య జరిగినప్పుడు మీరు పక్కనే ఉన్నారు కదూ? అవును, అది చీర్స్ అని చెప్పుకున్నావు సార్. చైర్స్ అంటే డ్రింకింగ్. అవును సార్. సరిగ్గా ఛాతి మీద పొడిచారు. గాయం చాలా పెద్దగా ఉంది. కత్తి పెద్దదే ఉండొచ్చు. ఇక్కడే ఎక్కడ ఉండొచ్చు చూస్తా. సార్, ఇల్లంతా వెతికాను సార్, కత్తి ఎక్కడ కనపడలేదు సార్. అదే అదే బంగ్లాలో అందరం కలిసి మందు తాగటానికి రెడీ అవుతున్నాం అంటే విక్రమ్ మీతో డ్రింక్ చేస్తున్న తనని ఎవరు హత్య చేశారో మీకు తెలీదు. వివేక్ సార్, వీళ్ళు విక్రమ్ హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నారు సార్, కానీ వీళ్ళు ఆ హంతకుడిని చూడలేదంటున్నారు. అయితే హంతకుడిని మీరు చూడలేదు? సార్, అది 2 నిమిషాల పాటు కరెంటు పోయింది. కరెంటు పోయింది? అవును సార్. కరెంటు పోయిందా లేక కావాలని ఎవరైనా ఆఫ్ చేశారా? హత్య చేయడానికి ఈజీగా ఉంటుందని. ఏంటి సార్ మీరు అనేది? విక్రమ్ మా ఫ్రెండ్, బిజినెస్ పార్ట్నర్ కూడా. మేము అతన్ని ఎందుకు చంపుతాం సార్? సార్, వాళ్ళకి హత్య ఎప్పుడు జరిగిందో కూడా తెలియదండి సార్. తెలుస్తుంది. వీళ్ళని బ్యూరోకి తీసుకెళ్తే అంతా తెలుస్తుంది. సరే, ఓ విషయం చెప్పండి. హత్య జరిగినప్పుడు ఎవరైనా లోపలికి వచ్చారా? లేదు సార్, డోర్ లాక్ చేసి ఉంది. పోనీ ఎవరైనా బయటకు వెళ్ళారా? లేదు సార్. విచిత్రంగా ఉంది. ఎవరూ లోపల నుంచి బయటకు వెళ్ళలేదు, బయట నుంచి ఎవరూ లోపలికి రాలేదు. కానీ ఇంట్లోకి రావటానికి వెళ్ళటానికి ఉన్నది ఈ ఒక్క డోరే. మరి ఆ హంతకుడు ఎలా బయటకు వెళ్ళి ఉంటాడు? అభిజిత్, ఇంటి కిటికీలు తలుపులు మొత్తం లోపల నుండి లాక్ చేస్తున్నాయి. హంతకుడు బయటివాడు కాదు, వీళ్ళ ముగ్గురులోనే ఉన్నాడు. మరి మర్డర్కి యూజ్ చేసిన వెపన్ ఎక్కడ దాచుంచారంట వీళ్ళు?
ఏంటి ప్రేణి? సార్ ఇలా చూడండి, ఈ టేబుల్ మీద రక్తపు చుక్కలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ గ్లాస్ మీద కూడా ఉన్నాయి సార్, చూడండి. అంటే వీళ్ళంతా మందులో రక్తం కలుపుకొని తాగారంటారా సార్? వీళ్ళ ప్రవర్తన అస్సలు బాగోలేదు సార్. అసలు రక్తం తాగడం ఏంటి సార్? రక్తం గ్లాసులో నిజంగానే రక్తం పడింది. అసలు ఏం జరిగిందేంటో మర్యాదగా చెప్పండి. సార్, విక్రమ్ మాతో ఆత్మల గురించి చెప్పాడు. నమ్మకండి సార్, అబద్ధాలు చెప్తున్నారు సార్. ఆ కత్తిని వీళ్ళే ఎక్కడో దాచి ఉంటారు సార్. మీరు హత్య జరిగినప్పుడు ఎక్కడున్నారు? మేము బయటే ఉన్నాం సార్. ఇంతలో ఉన్నట్టుండి కరెంటు పోయింది. టార్చ్ తీసుకుని లోపలికి వెళ్ళాం. అక్కడ చూస్తే విక్రమ్ సార్ కింద పడున్నారు. కత్తి ఎక్కడుంది? కత్తి మేము కత్తిలేవి దాచిపెట్టలేదు సార్. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్. కావాలని మీరు లైట్ ఆఫ్ చేశారు, ఆ తర్వాత మర్డర్ జరిగింది. మీరిద్దరు వెంటనే లోపలికెళ్ళి ఆ ఆయుధాన్ని తీసుకొచ్చి బయట ఎక్కడో దాచిపెట్టారు. మేము విక్రమ్ సార్ ఉప్పు తిన్నాం సార్. మేము చేస్తాం కానీ అలాంటి ఆయనకి మేము నమ్మక ద్రోహం చేయలేం సార్. అవును సార్, వాళ్ళ ముగ్గురులోనే ఎవరో ఈ హత్య చేసి ఉంటారు. మేమే ఫోన్ చేసి మీకు చెప్పాం సార్. ఎక్కడి నుంచి ఫోన్ చేశావు? ఆ బెడ్రూమ్లో సార్. పద చూపించు. వాళ్ళు యూజ్ చేసిన ఆయుధం ఇక్కడెక్కడే ఉంటుంది, జాగ్రత్తగా వెతకండి. అభిజిత్, కత్తి దొరకలేదు కానీ స్లిప్ ఉంది. దీని మీద కాల్ ప్రమోద్ అర్జెంట్లీ అని ఉంది. ఈ ప్రమోద్ అనే వ్యక్తి ఎవరు? విక్రమ్ సార్కి కావాల్సిన వ్యక్తి సార్. మా సార్కి ఏ సమస్య వచ్చినా విక్రమ్ సార్ ఆయనకి చెప్పకుండా ఏ పని చేసేవారు కాదు. ఈ మీటింగ్కి ఆయన కూడా రావాల్సింది, ఎందుకో రాలేదు. ఓ, రావలసిన వాడు రాలేదంట. ప్రమోద్ నెంబర్ కానీ అడ్రస్ కానీ తెలుసా? లేదు సార్, మాకేం తెలియదు సార్. సరే, ఓ పంచి, ప్రమోద్ నెంబర్ వాళ్ళ ముగ్గురికి తెలిసేమో కనుక్కో. ఇతను కత్తితో పొడిచి హత్య చేశారు. అది మాకు కూడా తెలుసులే రాహుల్. నేను చెప్పేంతవరకు ఆగవయ్యా బాబు. ఏంటో చెప్పు. గాయం వెడల్పు 2 అంగుళాలు పై చిలుకు మాటే. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ కత్తి 6 అంగుళాల పైనే ఉంటుందనిపిస్తుంది నాకు. అదే ప్రాబ్లం అండి. ఇలా రండి చూడండి. ఒకవేళ ఈ కత్తి పైన 2.5 ఇంచ్ పొడవు ఉంటే అప్పుడు మీరు చెప్పినట్టు కత్తి పొడవు 6 ఇంచెస్ ఉంటుంది. కత్తిలా దిగుతుంది. అంటే ఇలాంటి కత్తితోనే హత్య జరిగి ఉంటుందా? లేదు, అదేగా ప్రాబ్లం. ఇలాంటి కత్తితో గనుక పొడుచుంటే కత్తి ఇక్కడ దిగి వీటి నుంచి బయటకు వచ్చేది. మీరనేది వీపు నుంచి బయటగా? ఎగ్జాక్ట్లీ, కానీ అలా జరగలేదుగా. మరి ఎలా జరిగినట్టు? ఆ కత్తి శరీరంలోకి క్రాస్గా దిగుంటుందా? బాస్, విషయం అది కాదు. కత్తిలా నిటారుగా లేదు, వంపులు తిరిగినట్టుంది. అసలు హంతకుడు యూజ్ చేసిన కత్తి ఇంట్లో కనపడకుండా ఎలా మాయమైంది? ప్లీజ్ అభిజిత్ గారు, అలాంటివి నన్ను అడగడం పద్ధతి కాదు. నేను గాయాల గురించి చెప్పమంటే డీటెయిల్గా చెప్తానంతే. డాక్టర్ గారు, ఇంకేదైనా చెప్పగలరా? అంటే కత్తి నిటారుగా లేదు అని చెప్పారు, అలాగే ఇంకేదైనా? మరో కెమికల్ కూడా మిక్స్ అయి ఉంది. కెమికలా? అంటే కత్తితో పాటు కెమికల్ యూజ్ చేశారంటారా? అది తెలియటం లేదు, కానీ ఇతని కత్తితో హత్య చేశాక ఆ హంతకుడు గాయంపై ఒక వింత కెమికల్ చల్లాడు. ఏంటా కెమికల్? ఇంకా తెలీదు. సో డాక్టర్ సారికాని అడుగుతాం. ఆవిడ కెమికల్ ఎక్స్పర్ట్ కదా, తక్కువ చెప్పేస్తుంది. విన్నారుగా? అవును, కరెక్టే చెప్పాడు కదా. అది సార్, ఐ మీన్ మనకు విషయం మీద అవగాహన లేనప్పుడు ఆ విషయం గురించి తెలిసిన వ్యక్తిని అడిగితే తప్పే ఉంది అని. సారిక ఇది కనపడడం లేదు. పక్క ల్యాబ్కి వెళ్ళింది బాబు, కెమికల్ ఏంటో తెలుసుకోవడానికి. తొందరపడకండి, వచ్చేస్తుందిలే. అది తొందర ఏం లేదు, తను వచ్చాక ఆరాంగా కనుక్కుంటాను. తను వచ్చేలోపు మీరు పర్మిషన్ ఇస్తే నేను కొన్ని విషయాలు చెప్తాను. వై నాట్, ప్లీజ్. థ్యాంక్ యూ బాస్. ఏ కెమికల్ అయితే మాకు ఈ గాయంపై దొరికిందో సరిగ్గా అలాంటి కెమికలే ఆ మందు పోసిన గ్లాసులో దొరికింది. అదేలా సాధ్యం డాక్టర్ గారు? చూసారా, మళ్ళీ ఓ మడత పేచి పెట్టారు. ఏ రాహుల్, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు?
అభిజిత్ డాక్టర్ సారికాను మెచ్చుకున్నాడనా? ఏసీపీ గారు అలాంటి దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం లేదు. గ్లాసులో కెమికల్ ముందు నుంచే ఉంది, చాలా డేంజరస్ కెమికల్. ఈ గాయం పైన ఉన్నది ఆ మందు గ్లాసులో ఉన్నది ఒక్కటే సార్. ప్రమోద్, అసలు ఆ విక్రమ్ చనిపోవడానికి ముందు నీకు అన్నిసార్లు ఫోన్ ఎందుకు చేసినట్టు? తెలీదు సార్. అరే ఎలా తెలియకుండా ఉంటుంది? ఏదో ఒకటి తెలిసే ఉంటుంది. ఓ వ్యక్తి చనిపోవడానికి ముందు మరో వ్యక్తికి అన్నిసార్లు ఫోన్ చేశాడంటే ఆ వ్యక్తికి ఆ హత్యతో ఏదో ఒక కనెక్షన్ ఉండే ఉంటుంది. చూడండి సార్, నేను కేవలం విక్రమ్ సార్ గారి అకౌంట్స్ మాత్రమే చూస్తుంటాను. హత్యకు నాకు సంబంధం లేదు. విక్రమ్ నీకోసం ఎదురు చూశాడు, అందుకనే అతను అన్నిసార్లు నీకు ఫోన్ చేశాడు. విక్రమ్ ప్రమాదంలో ఉన్నాడని నీకు తెలిసినా నువ్వు అక్కడికి వెళ్ళలేదు కదూ? ఇతనెందుకు వెళ్ళలేదంటే అతని హత్యతో ఇతనికి సంబంధం ఉంది. ఇతను కూడా నేరస్తుడే. ఇతనికి ముందే తెలుసు అక్కడ విక్రమ్ హత్య జరగబోతుందని. సార్ యాక్చువల్లీ మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేదు సార్, దాంతో డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సి వచ్చింది సార్, అందుకే అక్కడికి వెళ్ళలేకపోయాను సార్. మరి విక్రమ్ ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయలేదు చెప్పు. సార్ అది నా మొబైల్ బ్యాటరీ ఆఫ్ అయింది సార్. మొబైల్ బ్యాటరీ అయిపోయింది, నాన్నగారి ఆరోగ్యం పాడైపోయింది. కథలు బాగానే చెప్తున్నావు. ఇవి కథలు కాదు సార్, నేను నిజం చెప్తున్నాను. ఆ విక్రమ్ హత్య జరిగినప్పుడు అతని ముగ్గురు పార్ట్నర్లు తనతో పాటు అక్కడే ఉన్నారు. అంటే ఆ ముగ్గురులో ఎవరైనా హత్య చేసి ఉండాలి, లేదా ముగ్గురు కలిసి చేసి ఉండాలి. ఓ విషయం చెప్పు, వాళ్ళ నలుగురి మధ్య ఎలాంటి రిలేషన్ ఉండేది? దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ సార్. 12 ఏళ్లుగా పార్ట్నర్షిప్ చేస్తున్నారు. వాళ్ళ మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ లేవు సార్. విక్రమ్ చనిపోతే అందరికంటే ఎక్కువ లాభం ఎవరికి వస్తుంది? అందరూ లాభపడతారు, ఎందుకంటే సరిగా చెప్పు. అది అది ఆ నసుగుడేంటి? అది సార్, విక్రమ్ గారికి వారసులు ఎవరు లేరండి. పైగా ఆయన ఎలాంటి విల్లు రాయించలేదు కూడా, కాబట్టి ఆయన చనిపోయాక ఉన్నదంతా పార్ట్నర్స్కే దక్కుతుంది. ఆహా, అంటే ఈ విక్రమ్ మరణించిన తరువాత అతని ముగ్గురు పార్ట్నర్లకు ఇతని డబ్బంతా వెళ్తుందన్నమాట. అంటే దీన్ని బట్టి చూస్తే అతని ముగ్గురు పార్ట్నర్లు కలిసి ఈ హత్య చేశారు, వాళ్ళకి ఇతను సాయం చేశాడన్నమాట. ఇక్కడున్న ఈ ప్రమోదే. రాహుల్ ఆ కత్తి మీద ఇంకా గ్లాసులో ఉన్న మందులో దొరికిన కెమికల్ ఏంటో మాకు త్వరగా చెప్పు. నన్ను అడుగుతారేంటి? ఈ అభిజిత్ గారిని అడగండి, ఆయనే చెప్తారు. అభిజిత్, నీకు తెలుసా? మరి మాకెందుకు చెప్పలేదు? నీకు తెలిసి కూడా చెప్పలేదంటే ఏంటిది? డాక్టర్ గారు, నాకెలా తెలుస్తుంది చెప్పండి? ప్రతిదానికి మీరు ఇలా నన్ను నిరికించడం ఏం బాలేదు. ఏ రాహుల్, ఓ విషయం చెప్పు, అభిజిత్కి ఎలా తెలుస్తుంది? తెలియకపోతే తెలుసుకుంటాడు. వచ్చిందిగా తన గర్ల్ ఫ్రెండ్. ఏంటి అసలు ఏంటి సార్ మీ ఉద్దేశం? ఏ తనకు ఫోన్ చేసి కనుక్కోలేదా? అవునా అభిజిత్? అరే ఏంటి సార్ ఇది? ఈయనకు మా మీద ఇప్పుడు డౌటే. రాహుల్, ఇక జోకులాపి త్వరగా చెప్పు. సార్ నేను చెప్తానుండండి. విక్రమ్ రక్తంలో జైలోఫిజీ అనే కెమికల్ కలిసింది. జైలోఫిజియా? మరి ఈ జైలోఫిజీ ఆ గ్లాసులో ఉన్న మందులోకి ఇంకా కత్తి మీదికి ఎలా వచ్చినట్టు? జైలోఫిజీ ఈ కెమికల్ని రాగి, వెండి, ఇత్తడి వస్తువులు పాలిష్ చేయడానికి వాడతారు. పాలిష్ చేయడానికా? అవునండి, దీన్ని కొని కెమికల్స్తో మిక్స్ చేస్తే పాలిష్ అది పోతుంది. అంత పవర్ఫుల్ అన్నమాట ఇది. సరే అయితే ఒక విషయం చెప్పండి, ఎవరైనా గనక పొరపాటున తెలియక ఈ కెమికల్ని తాగేసరే అనుకోండి, అప్పుడేమవుతుంది? ఏం కాదండి. అంటే చనిపోడా? అయ్యో లేదు సార్, ఇప్పటి వరకు ఈ కెమికల్ తాగి చచ్చినవాడు లేడండి. అంటే దీని అర్థం విక్రమ్ చనిపోవటానికి కారణం కెమికల్ కాదు. అభిజిత్ కెమికల్తో చనిపోకపోయినా దాన్ని మాత్రం యూజ్ చేశారుగా గాయం మీద, మందులో. అంటే దీని అర్థం కెమికల్కి విక్రమ్ హత్యకి ఏదో సంబంధం ఉంది. అంటే ఆ విషయం హంతకుడే చెప్పాలి.
ఈ ఇంట్లో ఉన్న అన్ని కాపర్వి బ్రాస్వి వస్తువుల్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఆ కత్తి అందులోనే ఉండుంటుంది. ఏ వస్తువును వదిలిపెట్టకండి. సార్, జోసెఫ్, ఇది చూడండి. ఈ ఫ్రేమ్ బ్రాస్తో చేశారు. సార్, ఈ వాల్ హ్యాంగర్ని కూడా బ్రాస్తోని తయారు చేశారు. సార్, ఇది కూడా అంతే. ఆ వాల్ హ్యాంగర్, ఈ ల్యాంప్ షేడ్, ఈ ఫోటో ఫ్రేమ్, బహుశా ఆ సీక్రెట్, ఆ ఆయుధం వీటిలోనే దాగుంటుంది. ఇంకేమైనా బ్రాస్వి కాపర్వి ఉన్నాయా? లేదు సార్, మిగిలిన వస్తువులన్నీ ప్లమ్ మెటల్ యూజ్ చేశారు సార్. కానీ వీటితో హత్య ఎలా జరిగి ఉంటుందంటారు? జరిగింది వివేక్, హత్య జరిగింది. బహుశా అది వీటన్నిటినీ కలిపి, అది ఎలాగన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. నలుగురు వ్యక్తులు కలిసి ఒకే రూమ్లో ఉన్నారు. అందులోంచి ఒక వ్యక్తి హత్యకు గురైతే మిగతా ముగ్గురు మాకేం తెలీదని అంటున్నారు. అది ఎలా వీలవుతుంది? ఇంట్లోంచి ఎవరు బయటికి వెళ్ళలేదట, అలాగే ఎవరు లోపలికి రాలేదట. మరి హంతకుడు ఏమైనట్టు? సార్, హంతకుడు బయటవాడు కాదు. వాళ్ళ ముగ్గురులోనే ఎవడో ఒకడై ఉంటాడు. మరి జోసెఫ్ అతను ఎవరై ఉంటారు? మరి ఆ కత్తి అదెక్కడుంది? సార్, చిన్నప్పుడు నాకు మా అమ్మ ఒక మాట చెప్పింది. ఎప్పుడైనా ఏదైనా దొరకకపోతే మిస్టరీగా అనిపిస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకోవాలి? అది వద్దు సార్. ఏ ప్రణీత్, చెప్పడానికని వచ్చావు, చెప్పి తీరాల్సిందే. సార్, నేను ఏదైనా మాట్లాడితే వీళ్ళంతా నవ్వుతారు సార్. సర్లే, నువ్వు చెప్పేటప్పుడు కావాలంటే మేమిద్దరం అటు తిరిగి నవ్వుతాం. చూసారా సార్, ఇంకా నేను మాట్లాడనే లేదు, అప్పుడు వీళ్ళు ఎక్సెకాలు మొదలెట్టారు. ఎందుకలా నవ్వుతున్నారు? నేను కాదు, తిను. సార్, ముఖం మీద దుమ్మ వాలితే అలా నవ్వానంతే సార్. ప్రణీత్, లైట్ తీసుకో. ఏదో చెప్తున్నావేంటి? సార్, ఈ పనులన్నీ చేసింది ఆ వెంపైరే సార్. వెంపైర్? అవును సార్, ఆ రక్తం తాగే డ్రాకులాలే సార్. సార్, అదంతా ట్రాష్. ఏంటి ట్రాషా? సార్, వివేక్ కాళ్ళ కింద నుంచి దూరుతా సార్. ఇదే కనుక ట్రాష్ అయితే సార్, నా జీవితంతో ఎందుకండి ఆడుకుంటారు? సార్, ఆ నలుగురు వ్యక్తులు తలుపులు మూసేసి గదిలో కూర్చొని ఆత్మకు పూజలు చేస్తున్నారు సార్. ఈ మధ్య మీకు చాలా విషయాలు తెలిసిపోతున్నాయి. చెప్తా విను. ఆ గ్లాసులో రక్తం ఎవరిదే? అది అది కానీ సార్, ప్రణీత్ చెప్పే దాంట్లో కూడా నిజం లేకపోలేదు. అసలు ఆ మందు గ్లాసులోకి రక్తం ఎలా వచ్చిందంటారు? కానీ సార్, ముందు ఆ కత్తి అక్కడికి ఎలా వచ్చిందో చెప్పమనండి సార్. వివేక్, ఆ కత్తి ఈ వస్తువుల్లోనే సీక్రెట్ గా దాచిపెట్టి ఉండుంటారు. సార్, 6 ఇంచెస్ పొడవున్న ఆ కత్తి ఈ వస్తువుల్లో ఉండడం ఏంటి సార్? నేను అదే విషయం చెప్తున్నాను. ఆ కత్తి ఈ వస్తువుల్లోనే ఉంది. ఒక్కో వస్తువును జాగ్రత్తగా వెతకండి.
సార్ ఆ, ఇది చూడండి. ఇది విరిగిపోయిన కత్తిలా కనిపిస్తుంది. సార్ నేను అనుకోవటం ఇలాంటి చిన్న చిన్న వస్తువులతోనే కత్తిని తయారు చేసినట్టున్నారు. చీకట్లో హత్య జరిగిన తర్వాత వీటిని ముక్కలు ముక్కలుగా చేసి ఇంట్లో దాచిపెట్టుంటారు. అభిజిత్, ఈ విక్రమ్ డ్రైవర్ను విచారిద్దాం. విక్రమ్ ఈ వస్తువులన్నింటినీ ఎక్కడి నుంచి తెచ్చాడన్న సంగతి తెలుసుకుందాం. వీటిని గుర్తుపట్టగలవా? అవును మేడం, ఇవన్నీ విక్రమ్ గారివేనండి. ఏంటి ఈ సామాన్లన్నీ విక్రమ్ గారే స్వయంగా కొన్నారా? అవును సార్. విచిత్రంగా ఉందే. విక్రమ్ తన చావుని తనే కోరి తెచ్చుకున్నాడు. సార్, ఒకవేళ విక్రమే ఎవరినైనా చంపాలనుకున్నాడేమో. దానికంటే ముందే ఎవరో ఇతన్ని చంపినట్టుంది. ఈ వస్తువులన్నీ విక్రమ్ ఎప్పుడు కొన్నాడో చెప్పగలవా? అది దాదాపు 2 సంవత్సరాలైంది సార్. ఆయనకి ఇలాంటివి కొనడం హాబీ సార్. నీకు వీటిని ఎక్కడ కొన్నాడో తెలుసా? తెలుసు సార్. కోటిలో ఓ షాప్ ఉంది, కావాలంటే తీసుకెళ్తాను రండి. సరే అభిజిత్, ఇతనితో వెళ్ళండి. ఇదే సార్, ఇదే ఆ షాపు. విక్రమ్ సార్ అవన్నీ ఇక్కడే కొన్నారు. షాప్ ఓనర్ ఎక్కడ? అతనే సార్. సార్, వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి వాళ్ళు కూడా సామాన్లు కొనడానికి వచ్చారా? అక్కర్లేదు. ఈ వస్తువులు మీ షాప్లో విన్నా చూడండి. ఇది మా షాప్లోది కాదండి. అబద్ధాలు చెప్పకయ్యా. విక్రమ్ సార్ అని నీ దగ్గరే కొన్నారయ్యా. నేను నా షాప్లో వస్తువులన్నీ గుర్తుపడతాను. ఇది మాత్రం నా షాప్లో ఉంది కాదు. సరే, ఈ ఫోటో ఫ్రేమ్ చూడండి. ఇది మీ షాప్లోదేనా? ఇది మాత్రం మా షాప్లో కొన్నట్టుగానే ఉంది. చూపించండి. లేదు సార్, ఇది కూడా మా షాప్లో ఉంది కాదు. చూడు, యాక్టింగ్ చేయకు, నిజం చెప్పు. తప్పించుకోవాలని ప్రయత్నించకు, అర్థమైందా? సార్, మా షాప్లో కొన్న ప్రతి వస్తువుకి గుర్తుంటుంది సార్. ఈ వస్తువు మీద గుర్తు లేదంటే ఇది మా షాప్లో కొన్నది కాదు సార్. సార్, ఇతను అబద్ధాలు చెప్తున్నాడు సార్. విక్రమ్ సార్ ప్రతి వస్తువు ఈ షాప్లోనే కొన్నారు సార్. నాకు బాగా గుర్తుంది. ఏంటో నేను చెప్తే నమ్మవేంటి? అబద్ధం ఎందుకు చెప్తాను నేను? మాది కాదంటే కాదు. అది కాదు సార్, అది మా సామాన్ లాగే ఉంది. ఓహోహో, అంటే ఎవరో డూప్లికేట్ తయారు చేశారంటావు, అంతేనా? లేకపోతే ఏంటి సార్? సార్, ఈ రోజుల్లో అన్ని వస్తువులు కాపీ చేస్తున్నారు. అంటే సార్, ఎవరో విక్రమ్ ఇంట్లో అసలు ఫోటోని తీసేసి దాని స్థానంలో అచ్చం అలాగే ఉన్నటువంటి ఈ నకిలీ ఫోటో ఫ్రేమ్ పెట్టుంటారు సార్. అనేదేముంది, నువ్వన్నదే నిజమైతే వీటి వల్లే విక్రమ్ హత్య చేయబడ్డాడు. హత్య? నువ్వు విన్నది నిజమే. ఈ వస్తువుల్లో ఏదైనా తేడా ఉందేమో ఒకసారి చూడు. సార్, ఒక్క విషయం చెప్తాను, ఎవరికి చెప్పరుగా. సరే చెప్పు. కింగ్కోటిలో మురారీలాల్ అని ఒక షాప్ అతను ఉన్నాడు. అతను డూప్లికేట్ చేయడంలో నెంబర్ 1 సార్. అంటే మీ షాప్లోని వస్తువుల డూప్లికేట్స్ అతనే చేస్తుంటాడా? వాడి గురించి ఎంత చెప్పినా తక్కువే. వాడంత జాదుగాడు ఎవరు లేరమ్మా. ఆ మురారీలాల్ గాడి షాప్ ఎక్కడుందో చెప్పు. రండి సార్, రండి. ఏదైనా వస్తువులు కావాలా సార్? అన్ని ఒరిజినల్ సార్. ఇంపోర్టెడ్, ఇటాలియన్, జపాన్, దేశవాళీ కూడా ఉన్నాయి సార్. ఒక వస్తువు కోసం తిరుగుతున్నా, మరి అది నీ దగ్గర ఉందో లేదో? అదేంటో చెప్పండి సార్, చూస్తా. మురారీలాల్ ఏంటి దొరుకుతుందా మీ షాపులో? మురారీలాల్ అంటే నేనే సార్. ఒరిజినల్ డూప్లికేటా? అయ్యో సార్, అన్ని ఒరిజినల్ సార్. ఒరిజినలా? అయితే ఈ వస్తువులను ఒకసారి చూసి ఇవి నీ షాపులో కావో చెప్పు. కావు సార్, ఇవి మా షాప్లోనే కావు. మరి ఇది నీ షాప్లోదే కదా? లేదు సార్, అది కూడా నాది కాదు. మరి దీని సంగతి ఏంటో చెప్పు. ఇది కూడా నీ షాప్లో ఉంది కదా? కాదు సార్, అది కూడా మాది కాదు. నిజం చెప్తావా లేదా? ఇంతకీ మీరెవరండి? అది మేము సిఐడి వాళ్ళం. మీరు నిజం చెప్తే మీ తాట తీయకుండా వదిలేస్తాం. నేనెందుకు అబద్ధం చెప్తాను సార్? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను సార్. దాహంగా ఉంది, నీళ్ళు తాగొస్తా. నువ్వు ఎవరు మూసుకొని కూర్చోరా, అర్థమైందా? నిజం ఏంటో చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. ఈ వస్తువుల్ని డూప్లికేట్ చేసి అమ్మింది నేనే సార్. దందా చేసేది నేనే సార్. ఇవన్నీ చేసింది నువ్వేగా? అవును సార్, నేనే చేశాను. వీటన్నిటిని ఎవరికమ్మావు నువ్వు? అది మేడం, ఎవరో ఒకతను వచ్చి వస్తువుల ఫొటోస్ చూపించాడు. నాకు డబ్బు ఇచ్చి సరిగ్గా డూప్లికేట్స్ చేయమన్నాడు. అలా చేసినందుకు 50,000 రూపాయలు ఇచ్చాడు సార్. ఏంటి, అంత డబ్బు ఇచ్చాడా? అతన్ని గనక మరోసారి చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా?
గుర్తుపట్టగలను సార్, తప్పకుండా గుర్తుపట్టగలను. ప్రణీత్, ఇతనేనా? ఇతను కాదు సార్. ఇతను కాదు సార్, ఇతను కాదు. ఇతనేమో చూడు. అవును సార్, ఇతనే సార్, ఇతనే సార్. నువ్వు చెప్పేది నిజమేగా? ఇతనేనా? అవును సార్, నాకు డబ్బులు ఇచ్చింది ఇతనే, ఇతనే సార్. మీరేంటి ఇక్కడ? ఏ ఆశ్చర్యంగా ఉందా? సార్, విక్రమ్ని ఎవరు చంపారో ఏంటో తెలిసిందా సార్? తెలిసింది తెలిసింది తెలిసిందా? ఎవరు ఎవరు సార్? దీన్ని గుర్తుపట్టగలవా? ఇదేంటి సార్? గుర్తుపట్టలా? సరే, దీన్ని గుర్తుపట్టగలవా? ఏంటి సార్, నాతో గేమ్స్ ఆడుతున్నారా? అసలు ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నారు? నాకు అర్థం కావడం లేదు. అర్థం కావట్లేదా? బ్యూరోకి పద, నువ్వు మర్చిపోయినవన్నీ అక్కడ గుర్తుకొస్తాయి. పద. చేయొద్దు, మరీ అతగా చేయొద్దు. మా లాయర్కి ఫోన్ చేసి మీ అందరి మీద కేసు పెడతాను. కేసు పెడతావా? మేము నలుగురం బిజినెస్లో పార్ట్నర్సు. బిజినెస్లో నేను కోట్ల రూపాయలు గోల్మాల్ చేశాను. ఎవరికీ తెలియకుండా దొంగిలించాను. ఆ తర్వాత ఆ దొంగతనం గురించి విక్రమ్కి ఎలాగో తెలిసిపోయింది. అప్పుడు తను మా పార్ట్నర్స్ అందరినీ బంగ్లాకి పిలిపించాడు. కానీ ప్రమోద్ ఈ విషయం ముందే నాకు ఫోన్ చేసి చెప్పాడు, విక్రమ్ నీ బండారం అంతా బయట పెట్టబోతున్నాడని. ఓ, ప్రమోద్ కూడా నీకు తోడు దొంగేనా? అవును, అతనికి ₹1 కోటి ఇచ్చి అతను నోరు మోయించాను. మరి ఆ కత్తి, దాన్ని నువ్వు లోపలికి ఎలా తీసుకెళ్ళావు? ఎలా దాచిపెట్టావు? ఏ ప్లేస్లో? నేను ముందుగానే మురారీలాల్ దగ్గర డూప్లికేట్ సామాన్ చేయించాను. వాటిలోనే కత్తి దాచుంచాను. అది 4 ముక్కలు చేసి ఒకటి, 2, 3. ఇప్పుడు చెప్పు, ఈ మధ్యలో ఉన్న 4వ పీస్ ఏది? అదెక్కడ దాచావు? అది నాకు గుర్తులేదు. చెప్పు, ఎందుకు గుర్తులేదు? నేను మర్చిపోయాను సార్. గుర్తు చెయ్యాలా? నేను మర్చిపోయాను చెప్పాను కదా. కూర్చోరా. నేను కూర్చోను. కూర్చో. నేను కూర్చోను. నేను కూర్చుంటే నేను కొట్టేస్తాడు. ఏంటది? ఏం చేస్తున్నావు నువ్వు? ఇదిగోండి ఆ 4వ ముక్క.
విక్రమ్ని హత్య చేసిన తర్వాత ఈ 4 ముక్కల్ని ఇంట్లో దాచిపెట్టావన్నమాట. ఇంత తెలివితేటల్ని ఏదైనా మంచి పని కోసం ఉపయోగించుంటే చాలా మంచి జరిగుండేది. ఇప్పుడు నీకు ఉరిశిక్ష అయినా పడుతుంది, లేదంటే జీవిత ఖైదైనా. నీలాంటి వరస్ట్ ఫెలోస్కి ఆ శిక్ష కూడా నా ఉద్దేశంలో చాలా తక్కువ అవుతుంది. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.